హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట సింపుల్ అండ్ టేస్టీ కీమా ఫ్రై. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఇంట్లో మేము కీమా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకుంటామో పద్ధతి, తయారీ విధానం అయితే ఈ వీడియోలో చూద్దాము. కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఇక్కడైతే మనం 1/2 kg కీమా తీసుకున్నాము, 2 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాము, 2 పెద్ద సైజు పండు టమోటాలు అయితే తీసుకున్నాము. కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాము. కారం ఎక్కువ ఉంటే 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. మొదట కీమా శుభ్రంగా 2 సార్లు నీట్గా కడిగి పెట్టుకున్నాము. మనం తీసుకున్న ఆనియన్, టమోటో, పచ్చిమిరపకాయలు ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము. మసాలా దినుసులు 3 చెక్క పొలుకులు, 4 లవంగాలు, 3 ఇలాచి, 2 బగారా ఆకులు, 1/2 స్పూను షాజీరా అయితే తీసుకున్నాము. తయారీ విధానం చూద్దాము. మొదట స్టవ్ పైన కడాయి పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. కీమా ఫ్రై కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కాసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది కీమా ఫ్రై. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి ఒకసారి అయితే బాగా కలిపి, ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి కాసేపు అయితే వేగనివ్వాలి. ఇదిగోండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాసేపు అయితే వేగనివ్వాలి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసి ఒకసారి అయితే బాగా కలిపి ఈ టమోటా ముక్కలు, ఆనియన్ ముక్కలు కాసేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా మటన్ మసాలా పొడి, కొద్దిగా ధనియాల పొడి, తగినంత కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మేము 1.5 స్పూన్ కారం అయితే వేస్తున్నాము. కొద్దిగా కారం ఎక్కువ తింటే మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మాత్రం మగ్గిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. చూస్తున్నారా ఆయిల్ ఎంత బాగా సపరేట్ అవుతుందో? ఈ విధంగా అయితే మగ్గాలన్నమాట. ఇప్పుడైతే ఇందులో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న కీమా అయితే ఇందులో వేసుకోవాలి. ఒకసారి అయితే ఈ కీమాకి మనం వేగించి పెట్టుకున్న మసాలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చాలా సూపర్గా ఉంటుంది ఈ విధంగా తయారు చేసుకుంటే కీమా ఫ్రై. ఇదిగోండి, ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ బయటకు వచ్చే వరకు కాసేపు అయితే మగ్గనివ్వాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. చూస్తున్నారా వాటర్ ఎలా రిలీజ్ అవుతుందో? అస్సలు వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఫ్రైలో. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారా కీమాలో నుంచి వాటర్ ఎలా బయటికి వస్తుందో? ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా వాటర్ సపరేట్ అవుతుంది. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే వాటర్ అయితే అస్సలు వేయకుండా మనం ఫ్రై చేసుకుంటున్నాము. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని చిన్న మంట పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. మధ్యలో మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మాడిపోకుండా 20 మినిట్స్ పాటు అయితే చిన్న మంట పైన ఈ కీమా వేగించుకోవాలి. చిన్న మంట పెట్టుకుని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట ఈ కీమా. 20 మినిట్స్ తర్వాత చూడండి, చూస్తున్నారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో? ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు
వేగించుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకొని మూత పెట్టి, చూస్తున్నారా ఆయిల్ ఎలా సపరేట్ అయిందో. ఇప్పుడైతే ఈ కీమా ఫ్రై సపరేట్ చేసింది ఆయిల్ని, చూస్తున్నారా. ఇప్పుడైతే ఇది రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగా రెడీ అయిందో మన కీమా ఫ్రై. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కీమా ఫ్రై. ఇదండి, ఈ మాత్రం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కీమా ఫ్రై అయితే రెడీ అయింది. ఇంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే కీమా ఫ్రై అయితే రెడీ అయింది. కీమా ఫ్రై నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం.